నమస్కారం అండి. ఎలక్షన్స్‌కి ముందు ఆయన ఓడిపోయిన టైంలో గావచ్చు, అంతకుముందు మంత్రిగా పనిచేసినప్పుడు గావచ్చు, చాలా పథకాలను లోకేష్ గారు తీసుకురావడం జరిగింది. ఈవెన్ చెప్పాలంటే 1, 2 పథకాలు కేంద్రంలో గూడా అమలు చేసిన పరిస్థితి. సో, అప్పుడు ఎన్ని తీసుకొచ్చినా, ఎంత చేసినా గూడా చంద్రబాబు నాయుడు కొడుకుగానే ప్రజలు చూసారు తప్పించి, యువగళం తర్వాతనే లోకేష్‌కి ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ రావడం జరిగింది. సో, ఈ పాదయాత్రలో గూడా ఆయన ఎన్నో రకాలుగా అప్పట్లో అధికార పక్షం ఇబ్బందులకు గురి చేయటం, మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం. సో, ఇలాంటి టైంలో గూడా తను తొనకకుండా, బెనకకుండా జాతీయ స్థాయిలో వెళ్ళి అప్పటి ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రొజెక్ట్ చేయడం కావచ్చు, అప్పుడు జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడిన విధానం కావచ్చు, ఆయన ఇమేజ్ని ఇంకా మరింత పెంచాయి. సో ఇదంతా ఎలా సాధ్యమైందంటారు లోకేష్ గారికి? అంటే కృషి ఉంటే మనుషులు మహా ఋషులు అవుతారని బ్రహ్మంగారు ఏనాడు చెప్పాడు. పట్టుదల, కృషి, సంకల్ప బలం అనేది మెండుగా ఉండాలి. నేను సాధించగలను అనేటటువంటి తత్వం అనేది మనిషిలో ఏర్పడినప్పుడు విస్మరించకుండా నిరంతరం ప్రయత్నం చేస్తుంటే నిజాలు మనకు ఒకటి ఉంటుంది. నిజం గడపమాని దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందంట. సో నేనంటుండే ఏంటంటే, లోకేష్ని అనాల్సిన మాటలన్నీ అన్నారు. గత పాలకుడు నాయకుడిలాగా 10th క్లాస్ పేపర్లు కొట్టేసి ఎగ్జామ్స్ రాసిన చరిత్ర కాదు లోకేష్ది. అలాగే తండ్రి విదేశాల్లో చదువుకోమని పంపిస్తే తిరుగు టపాల్లో వచ్చినటువంటి నాయకుడు కాదు లోకేష్. తర్వాత తనకున్నటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక రేంజ్ని విద్యలో కూడా మంచి మంచి కాలేజీల్లో చదువుకున్నాడు, ఉన్నతమైన విలువలతోటి పెరిగాడు. తర్వాత వరల్డ్ బ్యాంక్లో కూడా వర్క్ చేశాడు. అది బాహ్య ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లోకేష్ని మానసికంగా కుంగుబాటు చేయాలని చెప్పి, తన బాడీ షేమింగ్ చేయాలని చెప్పి సినిమాల్లోనూ విచిత్ర వేషణాలు వేసి రకరకాల వాగ్భూషణం, అంటే మాట అనేది మనిషికి అలంకారంగా ఉండాలి కానీ వాగ్భూషణం భూషణం అంటారు. అంటే వాక్కు ఆభరణం లాగా ఉండాలి కానీ విచ్చలవిడితనంగా మాట్లాడి పప్పు 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 అని చెప్పి సినిమాలు తీసినటువంటి చరిత్ర కూడా చూసాం. వీటన్నిటికీ సమాధానం దొరికింది. యువగళం పాదయాత్రలతో అవహేళన చేసినటువంటి అహంకారులకి, ఉన్మాదులకి, కర్కసుకులకి, కర్కోటకులకి సమాధానం ఇచ్చాడు. పనితనంతోనే సమాధానం ఇచ్చాడు. అయితే నేనంటుండేది ఏంటంటే, యువగళం పాదయాత్ర స్టార్ట్ అయినటువంటి కుప్పంలో వరదరాజు స్వామి పాదాల చెంతకాడ స్టార్ట్ అయినటువంటి యువగళం పాదయాత్ర ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టాడు. పెట్టిన తర్వాత అతను నమ్ముకున్నటువంటి సంకల్ప బలం ముందు ప్రతిదీ కూడా గాలి కానీ, తుఫాను కానీ, ఎండ కానీ అన్నీ కూడా అతను గోల్డెన్ స్పూన్లో పుట్టినటువంటి వ్యక్తి ఒకే ఒక్క పుస్తకాన్ని ఆయుధంగా మలుచుకొని పాదయాత్ర కొనసాగించాడు. దాన్నే అంటారు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ బుక్ ఇలా చూపించి ప్రతి ఆఫీసర్స్కి, ఇదిగో భారత రాజ్యాంగం ప్రకారం నేను తిరుగుతున్నా, మీ అభ్యంతరం ఏంటి అని చెప్పి డిఎస్పీలకి, ఎస్పీలకి పాదయాత్రకి ఎన్ని ఆటంకాలు కలిగించాలో అన్ని ఆటంకాలు కలిగించారు. స్టూల్ మీద నిలబడితే స్టూల్ ఎత్తుకోపోయినారు, మౌత్తో మాట్లాడుతుంటే మౌత్ ఎత్తుకోపోయినారు, వెహికల్ మీద పోతుంటే వెహికల్ ఎత్తుకోపోయినారు. ఎన్ని ఆటంకాలు కల్పించాలో అన్ని ఆటంకాలు కల్పించినప్పటికీ జోరు వానల్లో పాదయాత్ర చేశాడు, మండు టెండల్లో పాదయాత్ర చేశాడు. విరామం వెరగకుండా పాదయాత్ర చేస్తున్నప్పుడు అసలు లోకేషేనా ఇలా నడుస్తుండేది? వీళ్ళు చెప్పిన దానికి, వీళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడిన దానికి ప్రజలు దగ్గరగా చూశారు. ఆ పరంపరలో ఒకానొక మూమెంట్లో ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ ఆఫ్ ఎడిషన్ ఇచ్చారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఈ ఫండమెంటల్ ఆఫ్ రైట్స్లో ఆర్టికల్ 19 అని ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ ద వెపన్. ఈ ఆర్టికల్ 19 అనేది 2019-24 మధ్యలో మచ్చుకు కూడా కానరాల. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని పూర్తిగా చంపేశాడు రాజ్యపాలకుడు, ఒక కర్కోటకుడు. భారతీయ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీదేవి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. అప్పుడు
ఏ పాలకుడికైనా కూడా ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాసే రైట్ ఎవడికి లేదు. అదే మన భారతీయ రాజ్యాంగం. దాంట్లో ప్రధానంగా ఒక 4 పాయింట్లు ఉన్నాయి. ఈ 4 పాయింట్లు మనం చెప్పుకోకపోతే, ఒకటి ద ప్రొటెక్షన్ సర్టైన్ రైట్స్ రికార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్ అన్నాడు. ఇది ఫండమెంటల్ రైట్. దీంట్లో 4 పాయింట్లు. ఈ 4 పాయింట్లో టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే నువ్వు నిర్భయంతంగా మాట్లాడవచ్చు, నీ భావజాలాన్ని చెప్పొచ్చు, అది లేదు. గొంతెత్తి మాట్లాడిన ప్రతి ఓడు గొంతు మీద కత్తి పెట్టారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ 2వ పాయింట్ తీసుకుంటే టు అసెంబ్లీ పీస్ఫుల్ అండ్ వితౌట్ ఆర్మ్స్ అంటే ఆయుధాలు, మారణాయుధాలు లేకుండా నువ్వు మీటింగ్లు పెట్టుకోవచ్చు. ఓకే, మారణాయుధాలతోనే ఉన్న లోకేష్ తిరిగాడా? కాబట్టి డిపార్ట్మెంట్కి కాకి చొక్కా కొన్నటువంటి ఇలువని గడిచిన 5 ఏళ్లలో ఖద్దర్ చొక్కా కింద బానిసగిరి చేశారు. కాకి చొక్కాకున్న పరువుని, భారత రాజ్యాంగాన్ని భారతీదేవికి తాకట్టు పెట్టారు. ఇది వాస్తవం. ద థర్డ్ వన్ టు ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్స్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్. ప్రతి వ్యక్తి ఈ భారతదేశంలో అసోసియేషన్ పెట్టుకోవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ అసోసియేషన్ పెట్టుకోవచ్చు, అలాగే పొలిటికల్ పార్టీ కూడా పెట్టుకోవచ్చు. టు మూవ్ ఫ్రీలీ, దిస్ ఈస్ ద వ్యాలిడ్ పాయింట్ 4th నేను చెప్పింది. టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటోరియల్ ఆఫ్ ఇండియా, స్వేచ్ఛగా భారతదేశం అంతా భారతీయుడు సంచరించవచ్చు. ఈ 4 పాయింట్లకి అవరోధం కలిగించినటువంటి వాడు కలికాల జగనాసురుడు, వాడే మామూగాడు, పులివెందల పాబ్లో ఎస్కోబార్ గాడు. ఈ పులివెందల పారంబోగ్గాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చెప్పినటువంటి ఈ 4 పాయింట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరులకి, సీమాంధ్రాల్లో ఉన్నాడికి ఎవ్వడికి లేవు. ఈ పౌరులు వాడి అబ్బా జాగీరా సీమాంధ్ర నేల ఏమన్నా, ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి వాడు చెప్పిందే వేదమలాగా వాడు చెప్పింది. అందుకనే కృత, త్రేత, ద్వాపర, కలియుగం అని 4 విధాలుగా మన సమాజాన్ని పెద్దోళ్ళు వర్గీకరించాడు. కృతాయుగంలో ధర్మం అనేది 4 పాదాల మీద నడిచింది. అదేవిధంగా త్రేతాయుగంలో రాముడు కాలంలో అన్యాయం అరపాలుంటే 3 పాళ్ళు ధర్మం ఉండేది. కృష్ణుడు కాలానికి వచ్చేసరికి 50-50 అయ్యింది. అందువల్ల మనం రామాయణంలో రావణాసురుణ్ణి వధ చూసాం. అదేవిధంగా శ్రీకృష్ణుడి కాలంలో అసురుల వధ చూసాం. తర్వాత కురుక్షేత్ర మహాసంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి మరి చంపిండు అసురులని, అసుర గుణముల గలన్నట్టు గుణహీనుల్ని. అదేవిధంగా ఇప్పుడు కలికాలం, ఈ కలికాల జగనాసురుల్లో ఒంటి పాదం మీద ధర్మం ఉన్నప్పుడు ధర్మాన్ని గెలిపించడం కోసం ఒక యువగళం పాదయాత్రలో ప్రజల్లో చైతన్యం నింపేసి శాంతియుతంగా పాదయాత్ర చేసిస్తే ఒకవైపు కన్న తల్లిని నిందించారు, మరోవైపు కన్న తండ్రిని తీసుకుపోయి చెరసాలలో బంధించాడు. ఒక్క బిడ్డ ఒకవైపు తండ్రిని జైల్లో పెట్టినా కూడా ఒక నరరూప రాక్షసుడు, ఒక కలికాల జగనాసురుడు విరోచితంగా తండ్రిని బందికాణాల నుంచి బయటికి తెచ్చుకున్నాడు. ఒకవైపు కన్న తల్లికి ఎన్ని అవమానాలు చేయాలో అన్ని అవమానాలు చేస్తే ప్రజాదేవాలయంలో ఈ మిడతల దండు ప్రజా సమస్యలు చర్చించకుండా కేవలం లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, భవనమ్మని, భువనేశ్వరి దేవి గారిని తిట్టడానికి వాడుకున్నారు. ప్రజా సమస్యలు ఏ రోజు చర్చించిన దాఖలాలు లేవు. కంట్రోల్ ఆడిట్ జనరల్ మీద కానీ, నివేదికల మీద కానీ, ప్రజా సమస్యల మీద చర్చకి వదిలేసి ప్రజా దేవాలయంలో ఈ పారంబోకులందరూ కూర్చొని పారంబోకు మాటలు అన్నీ మాట్లాడుతుంటే చిచ్చి అని చీకొట్టినారు. అందువల్ల ప్రజాస్వామ్యంలో నువ్వు పనికిరావు పోరా అని చెప్పి ఏం చేసినారు, 11 రెడ్డిగా మిగిలించారు. అందువల్ల నేను చెప్తుండేది ఏంటంటే, ఏ పిల్లినైనా గదిలో పెట్టి కొడితే పాము అవద్దంట. లోకేష్ యొక్క సామర్థ్యం బాహ్య ప్రపంచానికి తెలిసింది నేటికి. తెలిసినప్పుడు ఇప్పుడు నోళ్ళన్నీ కట్టేసుకున్నారు.
సమర్థత అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే సమర్థత నిరూపించుకునే అవకాశాలు కూడా కల్పించాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ తాతగారు పెట్టినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఒక సభ్యుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టి ప్రజలకి సమర్థత నిరూపించుకున్నాడు. ఇప్పుడు అనమనండి, ఏమంటారు? ఏమనలేరు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుండు. పేపర్ చూసి మాట్లాడేవాడు కాదు లోకేష్. నువ్వు ప్రశ్న ఇస్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి సమాధానం చెప్తున్నావు. మనం పేపర్ చూసి చదవటానికి కూడా రాకపోయా. ఎవడో పక్కనోడు రాసిచ్చింది కూడా అబ్బా దబ్బా జబ్బా అంటుంటే అబ్బా దబ్బా జబ్బా వాడు మనకెందుకు రా నాయన ఈడు పనికిరాడని తేల్చేశారు. అందువల్ల లోకేష్ యొక్క పాత్ర నవతరం నేటి యువతరానికి ఒక స్ఫూర్తిదాయకమైనదని మాత్రం చెప్పగలను. పట్టుదల ఉంటే, కృషి ఉంటే, సంకల్ప బలం అనేది ఉంటే ఎంతటి దాన్నైనా జయించవచ్చు అని చెప్పేదానికే లోకేష్ గారు ఒక తార్కాణంగా మన ముందు ఇప్పుడు నిలువెత్తి విగ్రహంలాగా అవుపడుతున్నాడు. ఒక ధైర్యం ఇచ్చాడు. ఇట్లాంటి యువతరాన్ని అందరికి కూడా నేనున్నాను, ఏం కాదు, కదలి రండి, కాకపోతే రక్తం కారుస్తారేమో తప్ప భయపడాల్సిన అవసరం లేదు, బయటికి రండి అన్నట్టే ఇతర దేశాల నుంచి ఖండాంతరాలు దాటిపోయిన యువతరం కూడా వచ్చేసారు కదిలి. అదేవిధంగా భారతదేశంలో వివిధ పట్టణాల్లో ఉన్న యువత కూడా ఒక సైనికుల్లాగా అందరూ వచ్చి పనిచేశారు. పనిచేసి ఒక నరరూప రాక్షసుని మట్టి గడిపించారు. వాడి పార్టీని బంగాళాఖాతంలో కలిపారు. అందువల్ల నేటి యువతరానికి యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ తన యొక్క శక్తి సామర్థ్యాలన్నిటినీ కూడా ఉంటే ఇలా ఉండాలి అని చెప్పి ఒక నమ్మకాన్ని గురించాడు, ధైర్యాన్ని మిగిలిచ్చాడు, పోరాట పటిమని నేర్పించాడు. కాబట్టి యువగళం పాదయాత్ర 200 రోజులు జరిగిన సందర్భంగా మరిచిపోలేనిది, మరుపురానిది. నేను కూడా పాల్గొన్నానమ్మా యువగళం పాదయాత్రలో. అమరావతి రైతుల ఆడవాళ్ల ఆక్రనందం చూసి మేము కూడా పాల్గొన్నాం. అమరావతి రైతుల పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో కూడా పాల్గొన్నాం. అందువల్ల ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ అనేది రియాలిటీగా అర్థమైపోయింది. అందువల్ల ప్రతి పల్లిని ముద్దాడాడు, ప్రతి మున్సిపాలిటీ మండలం ఎట్కాడు, ప్రతి సామాన్యుడితో కూడా మిలాకట్టే వాళ్ళ సమస్యలు విన్నాడు. కనీసం ఒక 12 ఏళ్ల బాలుడి మీద మా నియోజకవర్గంలో కేసు పెడితే లోకేష్ కళ్ళ మీద నీళ్లు పెట్టుకోడు, మరి నువ్వేం చేసినవరా అని. 12 ఏళ్ల పిల్లోడి మీద కూడా కేసు పెట్టినటువంటి నరరూప రాక్షసుడు ఆ వాడిని కూడా అది కూడా చూసాం. అందువల్ల ఏంటంటే నేటి నవతరం యువతరం తెలుసుకోవాల్సిందే, పోరాడితే పోయేది బానిస సంఖ్యలే, పోరాడితే పోయేది బానిస సంఖ్యలే. వ్యక్తి పూజ కంటే కూడా ప్రజాస్వామ్యం గొప్పదని నేను ఎప్పుడు చెప్తాను. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రతి యువకుడు చైతన్యవంతులై రథసారుదులై ముందుండి మన తెలుగు నేల తల్లిని కాపాడుకోవాలి. కన్న తల్లికి అన్నం పెట్టని కసాయోడు వాడెక్కడా? కన్న తల్లి నిండు గౌరవాన్ని నిలబెట్టిన లోకేష్ ఎక్కడ? కన్న తల్లికి అన్నం పెట్టని కసాయి నా కొడుకు ఉంటేనేంటి, సస్తేనేంటనమ్మా? కన్న తల్లికి గౌరవం ఇచ్చి కన్న తల్లికి నీ ప్రేమించే లోకేష్ ఎక్కడా? అందువల్ల ఏంటంటే తోడబుట్టిన అప్పజల్లుల్ని తరిమేసినోడు, కన్న తల్లిని చావు బతుకులతో నన్ను ఉంటే చంపేస్తాడని కూతురుగాడి బారిపోయింది కన్న తల్లి. అటువల్ల ఒక నీచి కమేన్ గాడిని తెలుసో తెలియకో ముఖ్యమంత్రి చేసిండు. భవిష్యత్తులో వాడికి ఇంకా ముఖ్యమంత్రి లేదు, వాడి బతుకి ఇంకా తేహారు జైలే, చర్లపల్లి జైలు, తేహారు జైలు. తొందరగా జడ్జిమెంట్ ఇచ్చి పుణ్యం కట్టుకోమని కోరుకుంటున్నాను. రైట్. ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర సరికొత్తగా సాగిందనే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఎంతోమంది రాజకీయ నాయకులు చేశారు, కానీ అప్పట్లో అధికార పక్షాలు ఎలాంటి తప్పులు చేసేవి అని చెప్పి చెప్పడం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసాము, సాడ్ ఫేస్ పెట్టుకుని నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుక్కొని మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం. అలాగే ఇప్పుడు లోకేష్ గారి విషయానికి వస్తే లోకేష్ గారు ఎక్కడా కూడా ప్రతిపక్షం చేసినటువంటి తప్పులను, అరాచకాలను ప్రశ్నిస్తూనే తాను ఎటువంటి అభివృద్ధి చేశాను అని చెప్పి వాళ్ళ ప్రభుత్వ హయాంలో సెల్ఫీలు అలాగే మైలురాళ్లతో ప్రజలకు గుర్తు చేసిన పరిస్థితి మనం చూసాము. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజా సమస్యలను రాజకీయ నాయకుడు కూడా నోట్బుక్లో నోట్ చేసుకున్న పరిస్థితి మనం చూడాలి. వాటిని మేనిఫెస్టోలో పెడతామని చెప్పడం కావచ్చు. అలాగే ఎవరైతే తనను హింసించారో, ప్రజలను హింసించారో వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో నోట్ చేసుకోవడం కావచ్చు. సో పాదయాత్ర అయిపోయింది, అలాగూ మేము గెలిచాము అనుకోకుండా ఇప్పటికీ ప్రజా దర్బార్ పెట్టి ఆయన ప్రతి సమస్యను వాట్సాప్ ద్వారా వినడం కావచ్చు, ప్రజల నుంచి నేరుగా తీసుకొని రావడం కావచ్చు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ప్రజల కోసం ఆయన పడుతున్నటువంటి తపన, ఇప్పుడు తిని చెప్పినట్టు ఆయన పదవుల కోసం కూడా కాదు, ప్రజల కోసం అన్నట్టే ఇప్పటికీ ఆయన మాట్లాడిన మాటలు మనం చూస్తే అసలు లోకేష్ నుంచి ఇప్పటి యువతరం ఏం నేర్చుకోవచ్చు అంటే? ఇప్పుడు ఒకటి ఉంటుందమ్మా, సేజిక్కిన సామ్రాజ్యాన్ని కాలదన్నుకున్న కరుణుడు కురుక్షేత్రంలో నానా హింసబడి చచ్చిండని. ఇది ఒక బాగా గుర్తుపెట్టుకోవాలి. మహాభారతంలో రామాయణం నుంచి మహాభారతం నుంచి 2 నేర్చుకోవచ్చు.
ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి. ఇప్పుడు ఒక ధర్మగంట ఉండేది రాముడి కాలంలో. గంట కొడితే రాజు వచ్చి ప్రజలతో మాట్లాడేవాడు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రి సామాన్య ప్రజలతో కలిశాడా? కనీసం స్థానిక వాళ్ళ ఎమ్మెల్యేలతో కూడా 175 మంది ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు. అదేవిధంగా మంత్రులకు అపాయింట్మెంట్ లేదు. కానీ నేటి కూటమిలో ఉన్నటువంటి మంత్రిమండలి సభ్యులు కానీ ముఖ్యమంత్రి కూడా ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజలు ఏదన్నా ఇస్తే మాట్లాడుతున్నారు, అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. దీన్ని గణరాజ్యం అంటారు, దీన్ని ప్రజాస్వామ్యం అంటారు. గడిచిన 5 ఏళ్లలో ప్యాలెస్లు పిచ్చోడు చేతికి రాయి ఇస్తే ఏడేస్తాడో తెలియదు. పిచ్చోడి చేతికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే వాడి ఇంట్లోకి కూడా మంత్రులకి లేదు, ఎమ్మెల్యేలకి లేదు, వాడి కార్యకర్తలకు లేదు, ప్రజలకు లేదు. అందువల్ల ఏంటంటే ఒక పోరంబోకోడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది. మిగతా నేనన్నే పాయింట్ ఏంటంటే ఈ 7 నెలల కాలంలో 20 కంపెనీలని ఎవరి ద్వారా వచ్చినాయి మనం విన్నామా గత 5 ఏళ్లలో? ఈ 7 నెలల కాలంలోనే 6,33,568 కోట్ల పెట్టుబడులు సాధించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ గారు. 6,33,568 కోట్ల పెట్టుబడులతోటే 4,10,125 ఉద్యోగాలు సాధించారు ఇప్పటికే 7 నెలల కాల వ్యవధికి. ఒక పిల్లోడు పుట్టడానికే 270 రోజులు కావాలి, 210 రోజులు కూడా కాల. ఈ పెట్టుబడులు తెచ్చింది వాస్తవమా అవాస్తవమా అనేది అందరికి తెలుసు. జీవోలతో సహా GOIR అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో ప్రతి జీవో పెడుతున్నారు. ప్రజలందరూ మేల్కొన్నారు, నవతరం యువతరం చూస్తున్నారు. ఈరోజు NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1,85,000 పెట్టుబడితోటి 1,85,000 కోట్ల పెట్టుబడితోటి దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మంత్రిమండలి పోయి శంకుస్థాపన చేశారుగా. తర్వాత ఆర్సెల్రల్ మిట్టల్ అండ్ స్టీల్ కంపెనీ, అది 1,35,964 కోట్ల రూపాయలతోటే అనకాపల్లి దగ్గర 55,000 ఉద్యోగాలు క్రియేట్ చేసిన దాంట్లో లోకేష్ కృషి ఉందా లేదా? తర్వాత NHPC అండ్ AP జెన్కో, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అండ్ ఐడిల్ పవర్, ఇది జెన్కో, ఇది 7,000 ఉద్యోగాలు కర్నూలు జిల్లాలో, 1,00,000 కోట్లు పెట్టుబడి. తర్వాత రిలయన్స్ BPCL రామాయపట్నం దగ్గర, కావల్ దగ్గర, నియర్ బై నెల్లూరు డిస్టిక్. BPCL వచ్చి 96,862 కోట్లతోటే 3,000 ఉద్యోగాలు కల్పన చేసి రామాయపట్నం దగ్గర చూస్తున్నాం. తర్వాత LG ఎలక్ట్రానిక్స్ 5,001 కోట్ల పెట్టుబడితోటే 1,945 ఉద్యోగాలు శ్రీ సిటీలో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ శ్రీ సిటీ ఎక్కడుండే తడ, సూళ్ళూరుపేట దగ్గర, మద్రాసు బోర్డర్లో. తర్వాత TCS సాఫ్ట్వేర్ కంపెనీ దాదాపుగా 10,000 మందికి ఉద్యోగాల కల్పన చేస్తామని విశాఖపట్నంలో. సేల్ అనేది సోలార్కి సంబంధించింది, ఒక 1,728 కోట్ల రూపాయలతో అనంతపురం జిల్లా మాజీ మాము కడప జిల్లాలోను. ఇక్కడ సోలార్కి సంబంధించింది ఇంకొకటి ఉంది కడప నంద్యాలలో, ఇది ఒక ప్రాజెక్టు చేస్తామన్నమాట వాస్తవం. టాటా పవర్కి సంబంధించి అనంతపురం వెనకబడినటువంటి గతంలో కరువు సీమలో కార్లు పరిగెత్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే కియా ఉందో అక్కడ మళ్ళీ టాటా పవర్ వచ్చి 2,000 కోట్లు పెట్టుబడి పెట్టేసి 1,380 ఉద్యోగాలు అనంతపురం జిల్లా పిల్లలకి యువతరానికి వచ్చేటట్టు ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు తయారవుతుందా. తర్వాత గ్రీన్కో 3 ప్రాజెక్టులు పెడుతుంది. ఈ గ్రీన్కో 3 ప్రాజెక్టుల విలువ 16,500 కోట్ల రూపాయలతో 4,825 ఉద్యోగాలు రాష్ట్రం మొత్తం మీద 3 చోట్ల. తర్వాత ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్, ఈ విధంగా 8,240 కోట్లది. సో నేననేది 4,000 ఉమ్మడి కడప జిల్లాలో. గతంలో ఉన్నాడుగా ముఖ్యమంత్రి, కడప జిల్లాకి పెరిగి కట్టలు కట్టిందే ఉంది, వాడు కొట్టేయటానికి సరిపోయా సిమెంట్ గనులు, భూములు అన్నీ కూడా. ఇప్పుడు ఎక్కడ కడప జిల్లాలోనే చేస్తున్నారు కదా ఇది. తర్వాత ఏకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, ఇది కర్నూలు జిల్లా రాయలసీమలో. నేను ఎందుకు చెప్తున్నా అంటే ముచ్చటంతా 3,142 కోట్లు, 1,200 ఉద్యోగాలు. నిజమైన రాయలసీమ బిడ్డ ఎవడు, రాయలసీమ గజ దొంగ ఎవడో తేల్చుకోవాలి ఇప్పుడు. నిజమైన రాయలసీమ గజ దొంగ ఎవడో, రాయలసీమ బిడ్డ ఎవడో. చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు నాయుడు, ఆయన యొక్క కుమారుడు ఈ సాధించిన విజయాలకు కాదా అని అంటుండా.
ఇంకా హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్, ఇది ఒక 2000 కోట్లు పెట్టుబడితోటి 650 కోట్లు. క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్, ఇది ఒక 2000 కోట్ల రూపాయలతోటి 650 ఉద్యోగాలు నంద్యాల కడప. తర్వాత టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇది ఒక 2000 కోట్ల రూపాయలతో 1380 ఉద్యోగాలు కర్నూలు జిల్లాలో. తర్వాత యాక్షన్ టెసా, ఇది ఒక 1175 కోట్ల రూపాయలు 2500 ఉద్యోగాలు. ఏకో రెన్ ఎనర్జీ ఇండియా 567 కోట్లు 170 అనంతపురం జిల్లా. ఏకోరెన్ ఎనర్జీ ఇండియా 227 కోట్లు 1725 ఉద్యోగాలు అనంతపురం కడప. రాయలసీమలోనే కదా బెనిఫిషరీ ఎక్కువ ఉండేది, ఉత్తరాంధ్ర రాయలసీమే కదా. ఇప్పుడు చెప్పండి రాబాయ్, రాయలసీమ మీద ఎవరికి ప్రేమ ఉంది? ఇలా హార్టికల్చర్ హబ్బుగా కానీ, తర్వాత ఇరిగేషన్ రంగంలో గోదావరిని బనకచెల్లర ద్వారా రాయలసీమ మొత్తానికి నీళ్లు అందించాలన్న ప్రాజెక్టు కానీ, రాయలసీమ కరువును పారదోరాలని, రాయలసీమ ప్రజలకు ఈ హత్యాకాండలకి పాలిగాళ్ల వ్యవస్థకు ముగిలి పలికేసి రాయలసీమని పరిపూర్ణమైనటువంటి ఇండస్ట్రీలు అప్ చేయాలని చెప్పి ఆ పెద్ద ఆయన భావిస్తూ ఉంటే రోత కోతలు అంటే ఇవన్నీ తెచ్చింది లోకేష్ కదా. వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఏందమ్మా? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. 7 నెలల్లోనే ఇంత ఘనకార్యం సాధించినటువంటి లోకేష్ ఓపిక పట్టండి ఒక 18 నెలలు, ఆ తర్వాత మాట్లాడండి. అంటే ఎక్కిన తెల్లారి నుంచి నాశనం అయిపోయింది. ఇదే దొరువు కదా. తెల్లారిని కానించి కాగితాలు చూసుకోలేదు, కుర్చీ కూర్చోలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోలేదు. అప్పటి నుంచే మొదలుపెట్టారు. అప్పుడు దాకా గడిచిన 5 ఏళ్లలో పెరిగి కట్టలు కట్టింది ఏంటో చెప్పరా అంటే లకారం భాష తప్ప ఇంకేం మిగిలింది? లకారం మిగిలింది. ఏముంది? బిచ్చగాళ్ళ పథకాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.